ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారిగా, ఆయనను బట్టి సంతోషించేవారిగా ఉండాలని నేను నా హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ రోజున ఎంపిక చేసుకున్న వాక్య భాగము, సృష్టి ఎలా కలిగింది, సృష్టిని ఎవరు సృజించారు, విశ్లేషణ. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను మీ రవికుమార్ సగ్గుర్తి, వరంగల్. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రభు పేరిట మీరు కోరుతా ఉన్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరులకు తండ్రి, నా ద్వారా పిల్లలకు ఏమైతే నేర్పించాలనుకున్నారో నన్ను వేసి యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటును మరుగుపరిచి తండ్రి నాకు జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేసి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాట నాయన ఎలాంటి ఒక భయం, సంకోచం లేకుండా తండ్రి నీ యొక్క బిడ్డలకు బోధించలాగిన సాయం చేయండి. అలాగే నాయన వింటున్న నీ యొక్క ప్రియ పిల్లలకు నీ బిడ్డలకు తండ్రి వారికి ఆలోచించే జ్ఞానాన్ని, జ్ఞాపకం ఉంచుకునే తెలివిని, వివేకాన్ని, జ్ఞానాన్ని నాయన వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని తన బిడ్డలకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరులకు తండ్రి. ఆమేన్. సృష్టి ఎలా కలిగింది, సృష్టిని ఎవరు సృజించారు? ఈ యొక్క కార్యక్రమంలో వింటున్న మీరందరూ కూడా చాలా ఆసక్తితో వినవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి వాక్య సందేశంలో చెప్తున్న మాటలు అలా ఉన్నాయో లేవు మీరు చూడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22-24 వచనాలను మనము పరిశీలన చేద్దాం. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా నన్ను కలగజేసెను. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22-24 వరకు వచనాలను మనం చదువుకున్నాం. పూర్వకాలమందు తన సృష్టారంభమున, ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సర్వమును, ఈ పంచభూతాలను టోటల్గా ఈ యొక్క విశ్వాన్ని కలగజేయకముందుకు, ఈ సృష్టిని కలగజేయముందుకు ప్రథమంగా దేవుడు నన్ను కలగజేసెను అనే ఒక విషయాన్ని తెలియజేస్తాను. నన్ను అంటే ఏమని అర్థం చేసుకోవాలి ప్రియా దేవుని పిల్లారా? చాలా మంది భక్తులు ఏమని మాట్లాడుతున్నారంటే, నన్ను అని అంటే యేసు క్రీస్తు ప్రభును తయారు చేసుకున్నాడు, దేవునిలో నుండి ఒక భాగాన్ని బయటకు తీశాడు, దేవునిలో నుంచి ఒక చిన్న భాగాన్ని తీసి ఆ భాగం ద్వారా ఈ యొక్క సర్వ సృష్టిని కలిగజేశాడు. ఆ తీసిన భాగమే యేసుక్రీస్తు ప్రభు అని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగానే బోధ చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు పప్పులో కాలు వేస్తూ ఉన్నారు. ఏమైంది? వేడి పప్పులో కాలు వేస్తే కాలిపోద్ది, బొబ్బలు వస్తాయి. నీకు సామెత రూపంగానే చెప్తా ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని బాధ పెట్టడానికి కాదు. వాక్యంలోని గూఢమైన సంగతులను అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం, పరిశుద్ధాత్మ అవసరం. మళ్ళా పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు కాదు, అది దేవుని యొక్క ఆత్మ. క్లియర్గా మీకు అన్ని విషయాలు కూడా క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నాను. ఆసక్తితో వినవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. పూర్వకాలమందు అంటే ఈ యొక్క భూమిని కలగజేయక ముందుకు దేవుడు
తన కార్యములలో అంటే చేయాల్సుకున్న పనులలో మొదటిగా ఒక ఒక పని చేశాడు. ఏం పని చేశాడంటే తన మనసులో ఉన్న ఆలోచనలను కార్యరూపకంగా చేయాలని దేవుడు సంకల్పించాడు. ప్రియ దేవుని పిల్లలారా, అంటే ఏది కలగజేశాడు మొదట అంటే జ్ఞానాన్ని కలగజేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క సామెతల గ్రంథం మొత్తం కూడా జ్ఞానంతో కూడుకున్న మాటలు అవి. జ్ఞానానికి సంబంధించిన మాటలు అవన్నీ. బుద్ధిమంతుడు పాతాళము తప్పించుకోని వలనని పరమునకు పోవు మార్గమును కనుగొనును. బుద్ధిమంతుడైతే ఏదైనా రోడ్డు మీద నుంచి వెళ్తా ఉంటే ఏదైనా కాలుకు రాయి తగిలితే ఇంకొకసారి జాగ్రత్త పడతారు, మళ్ళీ ఇంకొకటి తగలకుండా. దాన్నే వివేచన అంటాం, జ్ఞానము అంటాం. మరి దేవుడికి అన్ని సాధ్యమే కదా. దేవుడు ఎక్కడ కూడా అన్ని తెలిసినవాడు, సర్వజ్ఞాని. ఈ యొక్క సృష్టిని కలగజేయాలని దేవునికి ఒక ఆలోచన వచ్చి మొదట చేయాలనుకున్న పనులలో ఒకటి చేశాడు. అదేంటిదంటే తన జ్ఞానాన్ని సిద్ధపరచుకున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, జ్ఞానం అంటే ఏమిటంటే తన హృదయంలో తన మనసులో పుట్టిన ఆలోచన కార్య సాధన చేయడానికి, ఒక కార్యం చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. దాన్నే జ్ఞానం అంటాం. ఏమైతే పనులు చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడో ఆ కార్యాలలో మొదటిగా నిర్ణయించుకున్న తన యొక్క జ్ఞానం చేత, తన యొక్క తెలివి చేత, తన యొక్క బుద్ధి చేత ఈ యొక్క సృష్టిని సమస్తాన్ని చేయాలని దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నదాన్ని పదును పెట్టాడు. దాన్నే జ్ఞానం అంటాం. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞానం అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును పెట్టడానికి అసలు వీలే లేదు. ఇక్కడ అసలు యేసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి యొక్క ఉనికి ఈ భూమి సృజించే క్రమంలో లేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఆది కాండంలో 3-4 చోట్ల మనము దిగిపోయి మన పోలిక చొప్పున, మన ఆకారమందు మన పోలిక చొప్పున అని అనగానే అక్కడ ఒక యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టుగా, అక్కడ ఒక పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగా దొంగ బోధలు బయటికి వెళ్ళాయి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అద్వితీయుడు ఒక్కడు మాత్రమే. ఏదో ఎలోహిం అని దానికి 2-3 అర్థాలు ఉన్నాయని, 4 అర్థాలు ఉన్నాయని, ఎన్నో అర్థాలు ఉన్నాయని మీరు అట్లా అనుకుంటే మరి మీరందరూ పుత్రులే అని అన్నారు కదా. మనం అందరము కూడా దేవుళ్ళమేనా? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క స్థానంలో ఎవరిని పెట్టడానికి వీల్లేదు. దేవుని యొక్క ఆలోచనలో సృష్టిని కలుగజేయాలనుకున్నాడు. అదే జ్ఞానం. తనకొచ్చిన ఆలోచన ప్రకారంగా, తనకొచ్చిన వివేచన ప్రకారంగా, జ్ఞానం ప్రకారంగా సర్వ సృష్టిని తన జ్ఞానం చేత కలుగజేశాడు. ఇట్లా అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానం అనే ఆ యొక్క ప్లేస్ను యేసుక్రీస్తు ప్రభులో ఫుల్ఫిల్ చేయడానికి వీల్లేదు. జ్ఞానం అంటే దేవుని జ్ఞానం, అది దేవుడు యొక్క భవిష్యత్ జ్ఞానం. ప్రియ దేవుని పిల్లలారా, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నది. ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. 2వ మాటను మనం నేర్చుకుందాం. ఏమిటంటే అది జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశములను స్థిరపరచెను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటిదంటే జ్ఞానము వలన దేవుడు ఆకాశాన్ని, భూమిని తన యొక్క విజ్ఞానం, తన యొక్క ప్రజ్ఞ ద్వారా, తన యొక్క వివేచన ద్వారా ఆకాశాన్ని, భూమిని కలగజేశాడు. భూమి అంటే, ఆకాశం అంటే భూమి మీద ఉన్న మనకు పైకి చూస్తే ఆకాశం కనపడుతూ ఉంటుంది. మరి భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు మరి ఎటు తిరిగినా కానీ మనకు ఆకాశమే కనపడుతున్నట్టుగా కనపడుతూ ఉన్నది. తన చుట్టూ తాను తిరుగుతూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. తన కక్షలో తిరుగుతూ మరి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. తన చుట్టూ తాను తిరుగుతూ భూమి తన సూర్యుని చుట్టూ తిరిగే వేగం ఎంతంటే
గంటకు 1,11,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉంది. మరి కింది భాగానికి పోతే మరి అక్కడ విశాలమే, పైకి వచ్చిన అక్కడ విశాలమే, ఏ పక్కకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఎటువైపు వెళ్ళినా కదా చుట్టుపక్కల ఉన్నదంత విశాలం. ఆ విశాలానికి దేవుడు ఆకాశము అని పేరు పెట్టాడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమిని సృజించాడు, ఆకాశాన్ని సృజించాడు. ఆకాశంలో ఉన్న సమూహాలను కూడా దేవుడు సృజించాడు. మహాకాశాలు ప్రియా దేవుని పిల్లారా, మహాకాశాలు అని అంటే మనకు కనపడేది ఏదైతే ఉందో అది కాక అనేకమైన నక్షత్ర సమూహాలు అవి మహాకాశాలు అంటే. వాటన్నిటినీ కూడా తన వివేచన చేత కలుగజేశాడు ప్రియా దేవుని పిల్లారా. వివేచన అంటే ముందు జరగబోయే పనిని ఫుల్ఫిల్గా చేయడం, అది ఎలాంటి కూడా పొరపాట్లు లేకుండా చేయడం, తన హృదయంలో నిశ్చయించుకున్న మాటను అది కార్యరూపకంగా సక్సెస్ఫుల్గా చేయడం ప్రియ దేవుని పిల్లలారా. వివేచన, ప్రజ్ఞ ఏదైతే తనకున్న తెలివి జ్ఞానం ఏదైతే ఉందో అది కార్యసాధన లోపల ఎలాంటి యొక్క లోటుపాట్లు లేకుండా అన్ని కూడా సఫలీకృతం చేసేది. దేవుడు భవిష్యత్ జ్ఞాని కదా, తను సృజించిన అన్ని కూడా మంచివి అని రాసినది ప్రియ దేవుని పిల్లలారా. కనుక దేవుడు సమస్తాన్ని కూడా తన యొక్క ఇష్ట ప్రకారంగా చేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తన బలం చేత భూమిని సృజించెను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ప్రియా దేవుని పిల్లలారా, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఈ మధ్యలో ఉన్న ఈ యొక్క దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. 1వ అధ్యాయం 3వ వచనం. ఈ యొక్క సృష్టి మొత్తం కూడా ఒకప్పుడు ఒక డ్రమ్ము నీళ్ళల్లో ఒక నిమ్మకాయ వేస్తే ఏ విధంగానైతే దాని యొక్క బరువును సమానంగా ఉన్నట్టయితే ఆ డ్రమ్ము నీళ్ళల్లో ప్లాస్టిక్ డ్రమ్ము కానీ అద్దానికి సంబంధించిన డ్రమ్ము కానీ దాంట్లో ఒక నిమ్మకాయ వేసినట్టయితే మనం బయట నుంచి చూస్తే అది మధ్యలో ఆగుద్ది ప్రియా దేవుని పిల్లలారా. దాని యొక్క బరువును బట్టి అది పండి పరిపక్వానికి వచ్చినట్టయితే పైకి వచ్చి తేలాడుతూ ఉంటుంది. మీడియం బరువు ఉంటేనేమో మధ్యలో ఉంటుంది, చాలా బరువు ఉంటేనేమో కిందికి పోద్ది. అలాగే ఈ నీళ్ళల్లో దాచిపెట్టాడు ఈ యొక్క భూమిని. మనం ఏదైనా ఒక వస్తువును బజార్లో నుంచి తినే పదార్థాన్ని తెచ్చుకుంటే అది పాడైతుంది అనే ఒక ఉద్దేశం మనకు ఉంటుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో దాచిపెడతాం. అదేవిధంగా ఈ సృష్టిని అంతా కూడా దేవుడు ఈ యొక్క భూమిని సృష్టిని అంతా కూడా సర్వ సృష్టిని కూడా నీళ్ళల్లో దాచిపెట్టాడు దేవుడు. తన యొక్క ఆలోచన ప్రకారంగా తన సృష్టిని తయారు చేద్దామని దేవునికి ఆలోచన, ప్రజ్ఞ, తెలివి అన్నీ వచ్చిన తర్వాత మొదట తన యొక్క జ్ఞానం చేత ఈ యొక్క సృష్టిని కలగజేయాలని దేవునికి ఒక ఆలోచన ఏం చేశాడంటే ఆ యొక్క నీటిలో అగాధ జలముల మీద తన ఆత్మ అల్లాడుచుండెను. అంటే దేవుని యొక్క ఆత్మ ఆ జలముల పైన అల్లాడి ఆ లోపల ఉన్న ఆ యొక్క విశ్వాన్ని లేకుంటే ఆ ప్రకృతిని లేకుంటే సర్వ సృష్టిని దేవుడు చేయాలని సంకల్పించి మొదలు పెట్టాడు ప్రియ దేవుని పిల్లలారా. 6 రోజులలో దాన్ని మొత్తం సర్వ సృష్టిని కూడా కలగజేశాడు. ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నాయి అన్ని కూడా 6 రోజులలో ఫుల్ఫిల్ చేశాడు ప్రియ దేవుని పిల్లలారా. మొదటి రోజున ఆకాశాన్ని వెలుగు మొదటి రోజు నుంచి 6 రోజుల వరకు సర్వ సృష్టిని కలగజేసిన తర్వాత మొదటి నుంచి 3 రోజుల వరకు కూడా దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని వేరు చేయడం, మొదట వెలుగును సృజించడం, వెలుగును సృజించిన తర్వాత ఈ యొక్క నీళ్ళల్లో 2 భాగాలుగా విభజన చేయడం, 2 భాగాలుగా విభజన జరిగిన తర్వాత పైనున్న భాగానికి ఆకాశం అని, కిందున్న భాగానికి సముద్రం అని పేరు పెట్టాడు ప్రియ దేవుని పిల్లలారా.
ఈ సముద్రం అనే యొక్క నీళ్లను అంటే నీళ్లను రెండు భాగాలకి చేశాడు. పైన ఆ రెండు భాగాలు విభజించిన తర్వాత ఆ మధ్యలో ఉన్న భాగానికి విశాలం అని పేరు పెట్టాడు. పైన ఉన్న దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. కింద ఉన్న దానిని సముద్రం అని పేరు పెట్టాడు. ఆ సముద్రంలో కూడా ఆ ఆరిన నేల ఏర్పడును గాక అంటే మళ్ళీ ఆ నీళ్ళ నుండి ఆరిన నీళ్ళు వచ్చింది. ఇదంతా కలిసి భూమి. ఈ భూమి 29% ఉంటే నీళ్లు దాదాపుగా 71% ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, రెండు భాగాలుగా విభజించి అంటే నీళ్లలో నుండియే తయారు చేయబడ్డది, సృష్టించబడ్డది ఈ యొక్క సర్వ సృష్టి కూడా. ఈ మధ్యనున్న విశాలం ఏదైతే ఉందో కొన్ని వందల కోట్ల మిలియన్ కాంతి సంవత్సరాల విశాలంగా ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు ఏ శాస్త్రజ్ఞులు కూడా ఏ ఏ యొక్క సైంటిస్టులు కూడా ఏ ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా ఆ మధ్యలో ఉన్న లెంత్ను దేవుడు తయారు చేసిన ఆ యొక్క విశాలాన్ని కనుగొనలేకపోతా ఉన్నారు. ఇప్పుడు కాదు కదా, 1,000,000 సంవత్సరాలకు కూడా ఈ మానవుడు ఈ యొక్క బార్డర్ను వెతుకులాడలేడు. ఆ బార్డర్ను దొరకబట్టలేడు. పైన నీళ్లు ఉన్నాయి, కింద నీళ్లు ఉన్నాయి. మధ్య భూమిని కేంద్రంగా చేసుకొని దేవుడు తన ఆకారంగా సూచించబడిన ఈ మానవుని భూమిలో పెట్టి ఈ మానవునికి సేవలు అందించడానికి సర్వ సృష్టిని కలిగజేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంత గొప్ప మర్మమున్నాయి దీనిలో మాటలు. ఈ జ్ఞానం అనే చోట యేసు క్రీస్తు ప్రభుని తెచ్చిపెట్టడం వలన అన్నిళ్లలో మనము చాలా హేళన జరుగుతున్నాము, హేళనగా చేయబడుతున్నాం, మనం అవమానపడతాం. మనం క్రైస్తవం మొత్తం కూడా దిగజారిపోతా ఉన్నది. క్రైస్తవం అంటే ఎంత జ్ఞానం కలిగినది. క్రైస్తవం అంటే క్రీస్తును కలిగిన వ్యక్తులను క్రైస్తవులు అంటారు. క్రీస్తును అనుసరించే, క్రీస్తు మార్గాన్ని అనుసరించే వాళ్ళను క్రైస్తవులు అంటారు. ప్రియ దేవుని పిల్లలారా, మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు ఎక్కడ కూడా ఈ సర్వ సృష్టిని నేనే కలగజేసిన అని ఎక్కడ చెప్పలేదు. ఈ సృష్టికర్త నేనే అని ఎక్కడ చెప్పలేదు. నేను దేవుని కుమారుడనని చెప్పాడు. దేవుడు నాకు చెప్పిన మాటల ప్రకారంగా నేను ఏ కార్యక్రమం నాకు దేవుడు ఏదైతే అప్పచెప్పాడు, సర్వ మానవాళి కొరకు నా ప్రాణం పెట్టమని అప్పచెప్పాడు, దాని ప్రాణం పెట్టడానికే నేను అన్ని కూడా సమాయత్తం అవుతా ఉన్నాను. ఆయనను తీసుకొని వచ్చి దేవుడు చేశారు ఈ క్రైస్తవులందరూ కూడా. దుర్మార్గమైన భ్రష్టత్వంలోనికి అడుగు పెడతా ఉన్నారు క్రైస్తవులు ఈనాడుగా. దేవుడెవరో, దేవుని కుమారుడు ఎవరో తెలుసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవం ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు ఎక్కడ కూడా నేను దేవుని అని చెప్పలేదు. క్రీస్తు నేను దేవుని కుమారుడనని చెప్పాడు. దేవుడు నన్ను పంపించాడన్నాడు. దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నదన్నాడు. దేవుని యొక్క ఆత్మ నన్ను చేయమన్న పనులను చేస్తా ఉన్నాను అన్నాడు. దేవుడు నేను ఏకమై ఉన్నానంటే ఆ దేవుడు ఈ దేవుడు రెండు దేవుళ్ళు అని అనుకుంటున్నారు. లేకుంటే ఒకే దేవుడు పైన ఉన్నాడు, ఆ దేవుడే కిందికి వచ్చాడు. అనేకమైన పిచ్చి చేష్టలు చేస్తా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు అంతటను అందరిలోనూ వ్యాపించున్నాడు, సర్వంలో ఉన్నాడు. దేవుడి యొక్క సృష్టికి అవతల నుండి సృష్టిని తయారు చేశాడు. అంత పెద్ద దేవుడు అంతటా అన్ని కాలాలలో అన్ని సమయాల్లో నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు దేవుడు. అంత గొప్ప దేవుని తీసుకొని వచ్చి ఒక మనిషిని చేశారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క క్రైస్తవులు దుర్బోధల వైపు వెళ్తా ఉన్నారు. దేవుడు ఏమైనా మనిషి? ఆయన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. తండ్రి అయిన దేవుని ఎవడు ఎప్పుడు చూడలేదని చెప్పాడు కదా. తన రొమ్మున ఉన్న తన రొమ్మున ఆనుకొని ఉన్న తన కుమారుడే ఆయనను బయలుపరిచిన అని అంటే ఆయన ఒకప్పుడు ఎవడో పరలోకంలో ఉన్నాడని ఆలోచన చేసి దాన్ని బలం చేస్తూ 4 రిఫరెన్స్లు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభుని కూడా దేవునిగా చేసి ఆయనకు ఒక వాక్యం అనే పేరు పెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు కాదు. వాక్యం అంటే దేవుడు. తన నోటి మాట చేత సర్వ లోకాలను కలిగజేశాడు దేవుడు. తన ప్రజ్ఞ చేత, తన జ్ఞానం చేత, తన వివేకం చేత దేవుడు తయారు చేశాడు ఈ భూమి ఆకాశములను, సర్వ సృష్టిని, సర్వ ప్రకృతిని, ఈ విశ్వాన్ని మొత్తం కూడా దేవుడు తయారు చేశాడు.
ఎట్టి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రమేయం దీనిలో లేనే లేదు. అసలు యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క ఆయన ఆయన యొక్క ఉనికే లేదు అప్పుడు. అసలు యాక్చువల్గా ఆయన ఉనికి ఎప్పుడు వచ్చింది అని అంటే, ఆయన గురించిన మాట భవిష్యత్ జ్ఞానం ఏదైతే ఉందో ఆ భవిష్యత్ జ్ఞానంలో మానవులు సృజించిన తర్వాత, మానవులు పాపంలో అడుగుపెట్టిన తర్వాత, దేవునికి మానవులు దూరమైన తర్వాత ఒక మధ్యవర్తిని దేవుడు పుట్టిస్తానని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ చేసిన వాగ్దానము దాదాపుగా సృష్టి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 4000 సంవత్సరాల తర్వాత క్రీస్తును భూలోకంలో ఒక కని అయిన గర్భం పుట్టించాడు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అది. సృష్టిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాత్ర అసలు ఒక ఏ మాత్రం పైస కూడా లేదు. సర్వం కూడా దేవుని వల్ల కలిగింది. ప్రియ దేవుని పిల్లల ఆకాశం మహాకాశంలో ఆయన చేతన సూచించబడ్డాయి. హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయంలో ప్రపంచములను దేవుని యొక్క వాక్యం వల్ల నిర్మాణమైనవి అని చెప్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క మాట. ప్రియ ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయన ఇర్మియా 10వ అధ్యాయం 12వ వచనంలో తన బలం చేత భూమిని సృజించాను, తన జ్ఞానం చేత ప్రపంచములను స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరిచను రాసింది. ప్రియ బలముతో సృజించాడు భూమిని, తన జ్ఞానం చేత ప్రపంచం స్థాపించాడు, తన ప్రజ్ఞ చేత ఆకాశ విశాలను తయారు చేశాడు. తన తెలివి, తన యొక్క అవగాహన పెట్టి ఎలాంటి లోపం లేకుండా ఈ యొక్క భూమిని సృజించి భూమిని నరులకిచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, కొంతమంది చనిపోయిన తర్వాత పరలోకానికి ఎక్కిపోయాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు అనే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు, ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. అలాగని యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత మాత్రమే దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన చనిపోయి సమాధి చేసి తిరిగి లేపబడిన తర్వాత మాత్రమే కూర్చున్నాడు. ఆయన అంతకుముందుకు ఎప్పుడు కూడా ఆయన తల్లి అయిన మరియ గర్భాన పుట్టక ముందుకు ఆయన యొక్క అసలు ఏం మాత్రం కూడా ఆయన యొక్క మాట కూడా లేదు, ఆయన యొక్క చలనం లేదు, ఆయన యొక్క అసలు ఉనికి లేదు ఆయనకు అసలు. యాక్చువల్గా మరియమ్మ గర్భాన వచ్చే వరకు కూడా ఆయన ఉనికి లేదు. ఇలా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. తల్లి గర్భంలో నుంచి వచ్చింది మొదటి రాకడ. ఆయన మొదటి రాకడ అంటే అలాగని పరలోకం నుంచి వచ్చిన వాడు ఏం కాదు. ఆయన మనిషి యొక్క గర్భాన పుట్టాడు. ఆయన కావలసింది ఏంటంటే ప్రపంచ మానవులందరికీ ఒక రక్షకుడు ఉదయించడని తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన ఒక కన్య గర్భాన దేవుడు జన్మింపజేశాడు. ఆయన అదొక్కటే ప్రత్యేకము, కానీ ఆయనకేం ప్రత్యేకత లేదు. ఆయన శరీరంలో అనేకమైన మనలాగానే ఆయనకు శరీరం ఇచ్చాడు దేవుడు. నువ్వు మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. ఎందుకు అమర్చాడు దేవుడు? ఆ యొక్క యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆదాము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాడు కాబట్టి, ఆయన ద్వారా పాపము లోకంలోనికి ఎంట్రన్స్ అయింది కాబట్టి, ఆ పాపము అందరికి కూడా లైన్ గా విభజించుకుంటూ వచ్చి దేవుడి నుంచి అందరినీ కూడా దూరం చేయడం ద్వారా దేవుడు బాధపడి దూరమైన మనల్ని అందరినీ కూడా దగ్గర చేర్చుకోవాలని దేవుని యొక్క సంకల్పం ఉన్నది. ప్రియ దేవుని పిల్లలు, అందుకని పాపం ఎప్పుడైతే ఎంట్రన్స్ అయిందో అప్పుడే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అదే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు, అది నేను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమ మీద కొట్టుదు. అంటే స్త్రీ సంతానంగా ఎక్కడైతే పాపం స్త్రీ ద్వారా ప్రవేశించిందో ఆ స్త్రీల నుండే ఒక మానవుని సృజించి ఆ మానవుడి ద్వారానే పాప క్షమాపణ జరగాలని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దేవుడు మనుషుల నుండి ఒక మనిషిని తయారు చేసుకొని ఆ మనిషి ద్వారానే మళ్ళీ రక్షణ వచ్చేటట్టుగా దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. తన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆది కాండంలో తెలియజేసిన మాట
4000 సంవత్సరాల తర్వాత ఒక మరియ గర్భాన, ఒక కన్యక గర్భాన దేవుడు పుట్టించి ఆయన ద్వారా ఆదాము నుంచి ఎవరైతే జన్మించారో అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ వరకు ఎవరైతే భూమి మీద పుడతారో వారందరికీ కూడా పాప క్షమాపణ ఒక యేసుక్రీస్తు ద్వారానే రావాలని దేవుడు సంకల్పించాడు. ఆ విధంగానే దేవుడు ఆయా కాలాలలో దుర్మార్గులైన వ్యక్తులనైనా కానీ పుట్టించుకుంటూ వారి ద్వారా ఈ సర్వ ప్రపంచాన్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తా ఉన్నాడు, కాపాడుతా ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. నెహెమ్యా 9వ అధ్యాయం 6వ వచనంలోని మాటను మనం పరిశీలన చేద్దాం. నీవు అద్వితీయుడమైన యెహోవా, దేవుడే అద్వితీయుడు. 6వ అధ్యాయం 4వ వచనం ద్వితీయోపదేశ కాండం కూడా దేవుడు అద్వితీయుడు అంటే ఒక్కడు తప్ప ఇద్దరు ముగ్గురు లేరు. ప్రియ దేవుని పిల్లారా, మన క్రైస్తవులు ఇద్దరు దేవులని, ముగ్గురు దేవులని, ఒక్కడు దేవుడు అని ఎన్నో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఒక్కడే దేవుడు, ఒక్కడే. ఆయనకు కోడిగుడ్లో 3 భాగాలు ఉన్నాయి కదా, కొబ్బరి గూడలో 3 భాగాలు ఉన్నాయి కదా, అట్లాగే శరీరంలో కూడా 3 భాగాలు ఉన్నాయి కదా, ఆత్మ, శరీరం, రక్తం అని, ప్రాణం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దేవుణ్ణి బాధ పెడతా ఉన్నారు. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. ఇంకొకరిని, ఇద్దరిని, ముగ్గురిని పెట్టడానికి వీల్లేదు. ఆయనతో సమానంగా ఉండడానికి ప్రపంచంలో ఈ సర్వ సృష్టిలో, ఈ సృష్టికి అవతల గాని, సృష్టి ఇవతల గాని దేవునికి ప్రక్కన ఇంకొక వ్యక్తిని పెట్టడానికి వీల్లేదు. వాడు ఎవడన్నా గాని. యేసుక్రీస్తు ప్రభు పక్కా నరుడు. ఆయన మనలాంటి శరీరం కలిగిన వాడే. మన అన్నను, మన తమ్ముడు, మన అప్పులు చేసిన వాటికి మన అన్న, మన తమ్ముడు అప్పులు కడతాడు అంతే. వేరే వాడు, మన రక్త సంబంధిని కానివాడు వచ్చి మనకు అప్పులు కట్టడు, మన గురించి ప్రయాసపడడు, మన బాధలన్నీ ఆయన భుజాల మీద వేసుకోడు. ఎవడు కూడా, బయటోడు. దేవుడు కూడా మనందరికీ సహోదర ప్రేమ కలుగజేశాడు కాబట్టి మన పాపములు క్షమించడానికి మళ్ళొక నరుణ్ణి సృజించవలసిన అవసరం వచ్చింది. ఆయననే రెండవ ఆదాం అంటారు. మొదటి ఆదామేమో పాపం వచ్చింది. ఆయన మొదటి ఆదాం ద్వారా, రెండవ ఆదామైన నరుని ద్వారా పాప క్షమాపణ జరిగింది. అంటే దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ద్వారా మనల్ని పాపంలో ఉండగా, అపరాధం చేత చచ్చిన వారమే ఉండగా క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని బ్రతికించుకుంటున్నాడు. సీరియల్ ప్రకారంగా, వరుస ప్రకారంగా. నీవే అద్వితీయుడమైన యెహోవా, 9వ అధ్యాయం 6వ వచనం నెహెమ్యా గ్రంథం. నీవే ఆకాశములను, మహాకాశములను, వాటి సైన్యములను, భూమిని దానిలో ఉన్నది అంతటిని సృజించి వాటిని అన్నిటినీ కాపాడువాడు. ఎంత క్లియర్ గా బైబిల్ గ్రంథం మొత్తం కూడా రాసింది. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అని ఎక్కడ కూడా బైబిల్లో రాసిలేదు. ఏ విధంగానైనా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా సృజించాలి, దేవుని స్థానంలో పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు ప్రపంచం మొత్తం లోపల జరిగినాయి. అవన్నీ కూడా అవాస్తవాలు. ప్రియ దేవుని పిల్లారా, ఎప్పుడు కూడా దేవుని స్థానంలో ఇంకొక వ్యక్తిని పెట్టడానికి అసలు వీలే లేదు. అది మహా పాపం కూడా. అది నిన్ను క్షమించాడు, మిమ్మల్ని క్షమించాడు. దేవుని స్థానంలో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టొద్దు. అది యేసుక్రీస్తే గాని ఎవరైనా గాని. యేసుక్రీస్తును నియమించింది ఎందుకంటే నా గురించి, రక్షణ గురించి, మన విమోచన గురించి, మనల్ని పిల్లలుగా స్వీకరించడానికి ఒక వ్యక్తిని బలిచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రంలో ఎవరైనా పాపం చేస్తే ఇజ్రాయేలీలు ఆ పాపానికి ఫలితంగా ఒక గొర్రెను గాని, మేకను గాని తెచ్చి బలిచ్చేది. అప్పుడు ఇస్తే ఆ పాపానికి సరిపోద్ది. అది మళ్ళీ తెల్లారి ఇంకొక పాపం చేస్తే ఇంకొక గొర్రెను అర్పించాలి. దేవుడు ఇన్ని పశువులను అర్పించడం దేవునికి ఇష్టం లేక ఒక వ్యక్తిని పరిశుద్ధపరుచుకొని ఆయన ద్వారా సర్వ మానవాలను రక్షించాలని దేవుడి కోరిక. అనాది సంకల్పం కూడా అదే. దేవునికి అనాథ సంకల్పం ఉన్నది, భవిష్యత్ జ్ఞానం ఒకటి ఉన్నది. పూర్వకాలం అని దేవుడు నిర్ణయించాడు. ఒక సమయం లోపల వీళ్ళు పాపం చేసి పాపంలో అడుగు పెడతారు కాబట్టి మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకోవాలంటే ఒక పవిత్రుని సృజించి ఆయనలో దేవుని యొక్క ఆత్మ, నా ఆత్మను ఆయనలో ఉంచి ఆయనను పరిశుద్ధపరిచి ఆయన ద్వారా సర్వాన్ని నేను దగ్గర తీసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నదని
మనం అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. మనం ఒక లారీ యొక్క ఇల్లు కట్టడానికి ఒక లారీ మనము ఐరన్ తీసుకొని వస్తే ఆ ఐరన్ ముక్కలు చేయాలంటే కూడా ఫస్ట్ మనం ఒక సానాన్ని తీసుకొని ఇచ్చి ముక్కలు ముక్కలుగా ఆ లారీకి సంబంధించిన ఆ మెటీరియల్ ఆ యొక్క ఐరన్ రాడ్స్ను ఆ చిన్న ముక్క ద్వారా అన్నిటిని కట్ చేయొచ్చు ప్రియ దేవుని పిల్లలారా. ఈ సర్వ మానవాల్ని సృజించి ఈ సర్వ మానవాల్ని పాపంలో పడిపోయినప్పుడు మళ్ళీ ఒక మానవుని సృజించి ఆ మానవుని ద్వారా ఈ సర్వ మానవాల్ని పవిత్రపరచుకొని తనకు కుమారులుగా స్వీకరిస్తా ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు కంటే ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు దేవుడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారమైన దయా సంకల్పం చొప్పున మనల్ని ముందుగా తన కొరకు ఏర్పరచుకొని మనము పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు కంటే ముందుగా మనల్నే దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ఎప్పుడైతే ఆ ఏదైనా తోట నుంచి ఇంటివేయబడ్డామో, పాపపు ప్రపంచంలో కలిసిపోయాము, దేవుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక పరిశుద్ధుడైన వ్యక్తి అవసరము, పరిశుద్ధుడైన ఆ వ్యక్తి యొక్క రక్తం అవసరము. అతనిలో ఈ యొక్క వీరందరినీ కూడా పాప భారం అంతా కూడా ఈయన మీద మోపి ఈయనను బలి చేసి ఈయన ద్వారా వారందరినీ తీసుకొని వారందరికీ నా ప్రియ పిల్లలుగా చేసుకోవాలని దేవుని యొక్క సంకల్పం ఉన్నది కాబట్టి ఆ విధంగా చేయాల్సి వచ్చింది. దేవుడు ప్రియ దేవుని పిల్లలారా, ఇంత క్లియర్గా చెప్తా ఉంటే కూడా వినలేక చెవులు మూసుకుంటా ఉన్నారు, చూడలేక కళ్ళు మూసుకుంటా ఉన్నారు. హృదయం లోపల హృదయం ఇవ్వట్లేదు ఈ మాటలకు. హిత బోధన సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పరచుకొని అంటా ఉన్నాడు. ఇక్కడ మీ యొక్క హృదయాలకు సంతోషపరచడానికి దుర్బోధలు వింటున్నారా? అవి మిమ్మల్ని పరలోకానికి చేర్చవు ప్రియ దేవుని పిల్లారా. క్రైస్తవం మొత్తం కూడా భ్రష్టు పట్టింది. ప్రక్షాళన చేయడానికే నేను వచ్చాను. ఇంకొక వాక్యం మనం నేర్చుకున్నాం. దేవుడు ఒక్కడే. 2వ దెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని మాటలు మనం నేర్చుకుందాం. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. ప్రియా దేవుని పిల్లలారా, మనము సత్యమును నమ్ముట వలన రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చినప్పుడు మనము దేవుని పిల్లలమయ్యాం. అందుకే దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన తండ్రులు మన తాతలు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమలో పొందలేకున్నా మనల్ని అంతే కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. మన గురించి వాళ్ళని కాపాడాడు ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మనకు వాక్యం తెలియజేశాడు. మన క్రీస్తు యొక్క సువార్తలను మనం విన్నాం, ఆయన మాటను విన్నాం, విశ్వసించాం, మన పాపాలను ఒప్పుకున్నాం, పరిశుద్ధతలోనికి రావాలనుకున్నాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షణకు వచ్చాం, క్రీస్తును మనం వెంబడిస్తున్నాం. క్రీస్తును దేవుడిగా కాదు దేవుని కుమారుడిగా అంగీకరిస్తున్నాం. అప్పుడు దేవుని పిల్లలు అవుతున్నాం. మనం చనిపోయిన తర్వాత అది నిద్ర మాత్రమే. క్రీస్తును రెండవసారి దేవుడు పంపిస్తాడు. పంపించినప్పుడు దేవుని పిల్లలుగా శాశ్వతంగా ఆయన ఇచ్చే భూమి మీద మనకు ఈ భూమే గతి ప్రియ దేవుని పిల్ల. పరలోకానికి ఎవడు వెళ్ళడు. ఈ భూమి శాశ్వతంగా నరులకు ఇచ్చాడు. ఈ భూమి మీదనే మనకు నూతనమైన ఏదైనా తోట మళ్ళీ వేయబడుతుంది. ఒకప్పుడు ఏదైనా తోటలు ఏ విధంగానైతే ఆదాము హవ్వ నివసించారో అలాంటి వాతావరణం మళ్ళీ సృజించబడుతుంది ప్రియ దేవుని పిల్లలారా. నూతనమైన మహాపట్టణంలాగా తయారైంది, నూతన ఏదెంలాగా. అప్పుడు పరిశుద్ధులైన మనమందరం కూడా, క్రీస్తులో బాప్తిసం పొందిన మనమందరం కూడా, క్రీస్తును ధరించుకుని మనమందరం కూడా రెండవ రాకడలో క్రీస్తుతో మనం జీవించగలుగుతాం ప్రియ దేవుని పిల్లారా. అది వాస్తవమైన సువార్త. 1వ అధ్యాయం 8వ వచనం రోమా పత్రికలో ఉన్న మాటలు కూడా మనం పరిశీలన చేద్దాం. దేవుడు
మీకు ఆయన కృప ద్వారా ఏర్పరచుకున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం డైరెక్ట్ గా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వీల్లేదు. మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. మధ్యవర్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ఆయన మధ్యవర్తిగా ఉంచాడంటే మనం లోకానుసారంగా జీవించాం, దేవునికి దూరంగా జీవించాం. ఆదాము ఒక్క పాపం చేయడం ద్వారానే ఆ ఏదైనా తోటి నుంచి ఎలగొట్టేశాడు. మనమైతే ఎన్నో పాపాలు చేశాం, దేవుని నుంచి దూరం అయ్యాం. మధ్యవర్తిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఏర్పాటు చేశాడు. నరునిలో నుండియే నరుణ్ణి ఏర్పాటు చేశాడు. మానవుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు. దేవుడు అనడానికి వీలేదు. ఒకవేళ యేసుక్రీస్తును దేవుడు అంటే అది శాపం. ప్రియ దేవుని పిల్లారా, అది నీకు నిత్యజీవమే రాదు. నువ్వు సత్యంలో లేనంటే, అది దేవుని యొక్క ఉనికిలో లేనంటే, నువ్వు చచ్చిపోయిన వాడవు. నువ్వు ఎట్టి పరిస్థితులలో దేవునికి రావాల్సిన మహిమ ఎవరికి ఇయ్యొద్దు. సర్వ సృష్టికి పితామహుడు ఎవరంటే, సర్వ సృష్టిని కలగజేసిన వాడు ఎవరు అనంటే, సర్వ సృష్టికి ఆధారభూతుడు ఎవరు? తన ప్రజ్ఞ చేత, తన తెలివి చేత, తన బుద్ధి చేత, తన యొక్క జ్ఞానం చేత, తన యొక్క వివేకం చేత దేవుడే ఈ సర్వ సృష్టిని కలగజేసి దాన్ని పరిపాలిస్తున్నాడు. కావలసిందంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా, దేవుని యొక్క మార్గంలో నివసించు తన ఆజ్ఞల ప్రకారంగా జీవించాడు కాబట్టి, శరీరాన్ని లోబర్చుకున్నాడు కాబట్టి, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన జీవించాడు కాబట్టి, సర్వలోకాల మీద యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ రోజున దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అది కూడా ఎంతో కాలం ఆయన అక్కడ కూర్చోడు. యేసుక్రీస్తు ప్రభును రెండవ రాకడలో ఈ భూమి మీదకి పంపిస్తాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుకు మళ్ళీ భూమే గతి. యేసుక్రీస్తు ప్రభుకి నరులకే ఇచ్చాడు కదా భూమి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు మనలాంటి పరిస్థితులకే రావాలి. మళ్ళీ భూమికి రావాలి. కొంతకాలం ఇక్కడ వెయిటింగ్ చేయి బిడా అని దేవుడు యేసుక్రీస్తు ప్రభును తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకున్నాడు. కొంతకాలం ఇక్కడ ఉండు, నీ శత్రువులను నీ పాదము పీఠంగా ఉంచు వరకు నువ్వు ఇక్కడ నా దగ్గర ఉండు. అన్నిటికీ సమయం ఉన్నది. ఆ కొంతకాలం ఉన్న తర్వాత నేను పంపిస్తాను. నేను నీ మార్గంలో ఎవరైతే బ్రతుకుతారో వారందరినీ కూడా నా పిల్లలుగా స్వీకరిస్తాను అని దేవుడు యేసుక్రీస్తు ప్రభుత్వం చెప్పాడు. అన్నిటికీ కుదురుపాటు కాలం వచ్చును, అంతవరకు వెయిటింగ్ చేయి నా దగ్గర అని యేసుక్రీస్తు ప్రభును దేవుని యొద్ద ఉంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మరి దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చుని మరి ఒట్టిగేం లేడు. నా గురించి కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన మీద ఉన్న బాధ్యత అది కదా. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క కార్యక్రమం జయప్రదం అయిన తర్వాత కూడా ఆయన మన తరపున విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎందుకు? ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడు కదా, మనల్ని పరిశుద్ధపరిచాడు కదా, దేవునికి పిల్లలుగా చేస్తున్నాడు కదా, కనుక ఆయనకు బాధ్యత ఉంది. సోమరిపోతుగా ఏం లేడు యేసుక్రీస్తు ప్రభు, యాక్టివ్గా ఉన్నాడు. అందుకని స్టెఫెన్ కొట్టేటప్పుడు కూడా లేచి తన సింహాసనం మీద కూర్చున్నాడు. లేచి నిలబడ్డాడు తన సింహాసనం నుంచి. తన పిల్లలు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉన్న ఏ వ్యక్తికి ఏమైనా కానీ, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నా కానీ తన ఆత్మ మనతోనే ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, మళ్ళీ రెండవసారి వస్తే తను నమ్ముకున్న వాళ్ళు, తను విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక చోట చేర్చి వారికి రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు ఈ భూమి మీద. ఈ భూమి ఒక నూతనమైన ఏదేనుగా మారుతుంది. ఈ యొక్క వాక్యం ఎవరు చెప్పట్లేదు, ఇది ఒరిజినల్ వాక్యం. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటల ప్రకారంగా మీరు జీవించాలని నేను కోరుతా ఉన్నాను. మరి ఒక మాటను మనం నేర్చుకుందాం. కీర్తనకారుడు రాసిన మాటను 33వ అధ్యాయం 6వ వచనంలోని మాటను మనం ఒకసారి క్లుప్తంగా నేర్చుకుందాం. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహం కలిగెను. ఆయన వాక్కు చేతనే కలిగింది. ప్రియ దేవుని పిల్లారా, మొదటి నుంచి అదే మాట్లాడుకుంటాము.
ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. కీర్తనకారుడు రాసిన మాటను 19వ అధ్యాయంలోని మాటలను మనం నేర్చుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూరు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాను. అతడు తన అంతఃపురం నుంచి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నారు. చూశారా ప్రియ దేవుని పిల్లారా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఈ ఆకాశములలో ఒక సూర్యుని పెట్టాడు మనకు భూమికి వెలిగియడానికి, మనకు జీవం ఇయ్యడానికి. సూర్యుడు లేకుండా మనం బ్రతకలేము. ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ 9 నెలల 15 రోజులు లేక 9 నెలల 20 రోజులు తల్లి యొక్క గర్భంలో ఒక శిశువు ఉంటే తల్లి తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా బిడ్డకు చేరుతూ ఉంటాయి. ఈ సృష్టి అంతా కూడా ఒక దేవుని యొక్క గర్వం అయితే, దేవుడు ఏర్పాటు చేసిన ఒక గర్భం అయితే, ఆ గర్భములో మనం ఉన్నాం. ఈ యొక్క తల్లి లాంటి గర్భం ఏదైతే ఉందో మనకు కాపాడుతూ ఉన్నది, మనకు ఆహారాన్ని ఇస్తా ఉన్నది. ఈ సర్వ సృష్టి కూడా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అట్లా ఏర్పాటు చేశాడు మనల్ని తల్లి గర్భంలో, అంటే ఈ భూమి లోపల మనల్ని బ్రతికించడానికి మనకు కావలసిన వనరులన్నింటినీ ఏర్పాటు చేశాడు. ఈ సర్వ సృష్టి అంతా కూడా మన కొరకే ఉన్నది, మనకు సేవలు చేస్తా ఉంది. ఈ యొక్క ఆకాశంలో ఉన్నాయి కానీ, భూమి మీద ఉన్నాయి కానీ. ఒక ఉదాహరణకు చెప్పాలంటే ప్రియ దేవుని పిల్లలారా, గడియారం అనేది ఉంది కదా, ఆ గడియారంలో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, చక్రాలు అన్ని ఉన్నాయి. కానీ నడిపించేది ఒక బ్యాటరీ. ఆ బ్యాటరీ లేకుంటే ఇదంతా నడవదు. అంటే తల్లి గర్భంలో ఒక బిడ్డ గురించి తల్లి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో, దేవుడు కూడా ఈ యొక్క సర్వ సృష్టిని మన కొరకు ఏర్పాటు చేసి, ఈ సర్వ సృష్టిలో మనల్ని పెట్టి, ఈ సర్వ సృష్టికి మనకు సేవలు చేయడానికి దేవుడు ఏర్పరిచాడు. మనం సొంతంగా గాలి కొనుక్కుంటే 9,000 రూపాయలు అయితే ఒకరోజు పిలవాలంటే ఫ్రీగా ఇస్తున్నాడు. వర్షం ఇస్తా ఉన్నాడు, వర్షం లేదు, ఏ పంట పండదు. ఫ్రీగా సూర్యుని యొక్క వెలుతురు ఇస్తా ఉన్నాడు. దానిలో గుడారం వేశాడు ఆకాశంలలో. సూర్యుడే మండిస్తా ఉన్నాడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి. మండియకుంటే బ్రతకలేం మనం. తల్లి యొక్క గర్భంలో ఉన్న శిశువు ఎట్లయితే ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి చీకు చింత లేకుండా తల్లి నుండి వచ్చే ప్రతి పదార్థాన్ని అది తన యొక్క శరీరానికి ఇముడ్చుకుంటూ బ్రతుకుతా ఉన్నాడు గర్భంలో శిశువు. మనం కూడా ఈ సర్వ సృష్టిని కూడా మనం అనుభవించుకుంటూ బ్రతుకుతున్నాం. దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుడి యొక్క ప్రకృతిని మనకు సేవలు చేయడానికి పెట్టాడు. వాటన్నిటిని మనం ఏమంటా ఉన్నాం అంటే దూతలు అంటా ఉన్నాం, లేక పరిచారకులు అంటా ఉన్నాం, సేవలు చేయు ఆత్మలు అంటా ఉన్నాం. వారందరూ కూడా మనకు జీతగాళ్ళు. ఈ యొక్క సర్వ సృష్టి కూడా మనం దేవుని పిల్లల ప్రియ దేవుని పిల్లల. ఈ చిన్న భూమిలో మనల్ని పెట్టాడు. ఒక్కసారి ఈ యొక్క శరీరాన్ని, దేహాన్ని వదిలిపెడితే రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం ఎంత గొప్పవారమో అప్పుడు తెలుసుద్ది ప్రియ దేవుని పిల్లల. అప్పుడు ఎవరైతే క్రీస్తును వ్యతిరేకిస్తున్నారో వారందరూ పరిశుద్ధులమైన మన యొక్క పాదాల కింద దుమ్ము వలె ఉంటారు. దుష్టుల్లాగా దుమ్ములాగా ఉంటారా? అట్లా ఉండొద్దు. మనం దేవుని పిల్లలాగా పౌరుషంగా ఉన్నాం ప్రియ దేవుని పిల్లలాగా. సర్వ సృష్టిలో ఉన్నాం. అవన్నీ కూడా దేవుని యొక్క కంట్రోల్లో నడుస్తూ ఉన్నాయి, దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని గణపరుస్తూ ఉన్నాయి. అవి మాట్లాడవు, అవి శబ్దం చేయవు, అయినా వాటి పని అవి చేస్తూ ఉన్నాయి.
దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిండు, వివేచన ఇచ్చిండు, మనకు తెలివి ఇచ్చిండు, బుద్ధి ఇచ్చిండు. అన్ని సమృద్ధిగా ఇచ్చినాక వీటన్నిటిని మీరు మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని దేవునినే పక్కకు పెట్టేసి నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావా? అపాయం, చాలా అపాయం. చాలా తప్పు చేస్తున్నారు ప్రియ దేవుని పిల్లలారా. మనం చాలా తప్పు చేస్తున్నాం. అన్ని కలిగిన తర్వాత, అన్ని సుఖవంతంగా ఏర్పడిన తర్వాత దేవుణ్ణి పక్కకు పెట్టుకొని మన సుఖభోగాల వైపు ప్రయత్నం చేయడం మంచిది కాదు. దేవుణ్ణి వదిలి లోకానుసారంగా జీవించడం మంచిది కాదు. యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని లోబర్చుకొని, తన శరీరాన్ని నష్టపరుచుకొని, గాయపరుచుకొని, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు కాబట్టి, ఆశ నిగ్రహాన్ని కాపాడుకున్నాడు కాబట్టి, శరీర ఇచ్చల ప్రకారంగా బతకలేదు కాబట్టి, అన్ని పైనున్న వాటిని దేవుని వైపు ఉన్న వాటిని వెతికాడు కాబట్టి, పరలోక సంబంధిగా జీవించాడు భూమి మీద కాబట్టి, దేవుని చేత ఆయన అంగీకరించబడి దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అంత గొప్పగా బతికాడు కాబట్టే దేవుని చేత అంగీకరించబడ్డాడు. మనం కూడా అలాంటి బతుకుతే మనం కూడా ఆశ నిగ్రహం కలిగి, మంచి దేవుని యొక్క భయభక్తులు కలిగిన సూక్తులు 10 ఆజ్ఞలు కలిగి మనం జీవించినట్టయితే మనం కూడా దేవుని చేత అంగీకరించబడి యేసుక్రీస్తు ప్రభుకు సహోదరులుగా, దేవుని పిల్లలుగా మనం దేవునితోనే నిత్య నివాసం ఈ భూమి మీదనే ఏదైనా తోటలో చేస్తామని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ వాగ్దానానికి స్వతంత్రించుకుంటారా మీరు? ఈ మాటలని మీరు 1కి 2కు 4 సార్లు విని మీరు ఈ యొక్క వాక్యం ద్వారా బలోపేతం పొందాలని నేను ఆశిస్తూ మీ తరఫున కూడా నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అందరూ విన్న వారందరూ కూడా ధన్యులు. మీరందరూ కూడా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించి మారు మనసు పొంది ఇకనైనా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అలా నమ్మకుండా దేవుని యొక్క కుమారుడు అన్నాన్ని ఆయన చూపిన మార్గంలో జీవిస్తే దేవుని కుమారులుగా మనం కూడా అవుతామని, మనకు కూడా నిత్య నివాసమైన గృహాలు యేసుక్రీస్తు ప్రభు సిద్ధపరచడానికి దేవుని యొద్దకు వెళ్ళాడని, ఆయన తిరిగి మళ్ళీ భూమి మీదకే వస్తాడని, వచ్చి మనకు ఈ యొక్క భూమి మీద మనకిచ్చే ఆ కిరీటం మనకి ఇస్తాడు. అప్పుడు మనకు ఇక సుఖాలు, ఇక మనకి ఇక ఈ లోకంలో మనకి ఏ కష్టాలు కన్నీళ్ళు ఉండవు. అందరం కూడా సమానంగా ఉంటాం, హెచ్చు తగ్గులు లేకుండా. నూతనమైన ఏదైనా ఆదాము హవ్వలు ఏ విధంగా సంచరించారో అలాంటి జీవితం మనకు కూడా వస్తుంది ప్రియ దేవుని పిల్లరా. అలాంటి జీవితం కోసం మనం ఈ లోకంలో, ఈ దేహంలో, ఈ యొక్క ఆత్మ మన దేహంలో ఉన్నప్పుడే మన దేహంలో పాపానికి నిలయం కాకుండా పరిశుద్ధతకు నిలయంగా ఉండి, ఇది దేవుని యొక్క ఆలయం కాబట్టి, దేవుని యొక్క ఆలయంలో దేవుడు నివసిస్తాడు కాబట్టి, ఈ పాపపు క్రియలంతా తాగుడు, వ్యభిచారం, జూదం, ఈ యొక్క శరీర కార్యాలు, జారత్వం ఇవన్నీ కూడా వదిలేసి దేవుని యొక్క పవిత్రమైన నామాన్ని స్మరించుకుంటూ క్రీస్తు చూపెట్టిన మార్గంలో జీవించినట్టయితే దేవునితో నుండే గొప్ప అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి వాటి ప్రకారంగా మనం పైన వాటిని వెతుకుతూ, క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాడు కాబట్టి పైన వాటిని మనం ఆలోచన చేసుకుంటూ, దేవునికి మనసు ఇచ్చి దేవుని యొక్క గుడారమైన ఈ యొక్క ఇంటిలో పాపపు క్రియలు అనేది రాకుండా పరిశుద్ధ వైపు నిత్యము ఆయన సన్నిధిని అనుభవించే వారిగా ఉండేటట్టుగా, ఆయన రాజ్యము ఆల్రెడీ ఇప్పుడు మన మధ్యనే ఉన్నది కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్న సమస్తాన్ని మనం అనుభవించుకుంటూ, లోకానుసారంగా కాకుండా, లోకం దాని ఇచ్చలు గతించును కానీ దేవుని యొక్క వాక్యం నిలుస్తుంది కాబట్టి, వాక్యం అంటే దేవుడే కాబట్టి, ఆ వాక్యం కలిగి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జీవిత కాలంలో వాక్యానుసారంగా దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచాడు కాబట్టి దేవుని చేత అంగీకరించబడ్డాడు, దేవుని చేత గొప్ప చేయబడ్డాడు, సర్వలోకాల మీద ఆయనకు అధికారం పొందాడు. కనుక భూమి మీద ఆయనను, ఆకాశం అందైన సమస్తం మీద అధికారం ఏ విధంగా పొందాడు యేసుక్రీస్తు ప్రభు, మనం కూడా క్రీస్తు బాటలో మనం నడిచినట్లయితే మనకు కూడా గొప్ప కిరీటాలు దేవుడు దయచేస్తాడు. దాని గురించి మనము ఎంతో వివేకంతో నిరీక్షణ కలిగిన పట్టణం గురించి ఎదురు చూద్దాం. మన యొక్క జీవితంలో, మన దేహంలో ప్రాణం వాళ్ళు క్రీస్తు ద్వారా మనం దేవుని యొద్దకు రావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కార్యక్రమం దేవుడు దీవించుగాక. మీ వెనుకిట్లో యొక్క మాటలన్నీ కూడా ఫలించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామం లేని స్తుతులు స్తోత్రాలు చెల్లించిన తండ్రి, చెప్పదలసిన మాటలన్నీ కూడా
నా హృదయంలో నింపిన మాటలన్నీ కూడా నీ బిడ్డలకు తెలియజేశాను. దాన్ని వాటిని జ్ఞాపకం ఉంచుకున్నట్టుకు వాటి ప్రకారం జీవించడానికి నీ కృపను అనుగ్రహించాను. నీ శక్తిని అనుగ్రహించండి. వివేకాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని తెలివిని బుద్ధిమంతులు పాతాలను తప్పించుకోవాలని అన్నావు. అందుకని బుద్ధిమంతులుగా ఉంటాకు సాయం చేయమని తండ్రి వారికి ఇచ్చిన ఆయుష్కాలం నేను వెంబడించే పిల్లగా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారిగా ఉండటకు సాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరులకు తండ్రి. ఆమేన్.